సో గత కొన్ని రోజులుగా అయితే మనం చూసుకున్నట్లయితే అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ అంటూ సోషల్ మీడియాలో అయితే చాలా హల్చల్ చేస్తున్నారు. అయితే రీసెంట్గా మనకైతే ప్రచారంలో చూసాము, ఎలక్షన్ ప్రచారంలో అయితే మన అల్లు అర్జున్ గారు అయితే మన పవన్ కళ్యాణ్ గారికి సపోర్టివ్గా కాకుండా నంద్యాల శిల్ప రవి గారికి అయితే సపోర్టివ్గా ప్రచారం అయితే చేయడం జరిగింది. సో అప్పటి నుంచి అయితే ఇదైతే షురూ అయితే అయింది. సో అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ అంటూ ఇలా చాలా అయితే నడుస్తుంది. అయితే మెగా ఫ్యామిలీ అంతా ఒక వైపు ఉంటే మన అల్లు ఫ్యామిలీ అయితే ఒకవైపు అయితే అయిపోయారు. అంటే అప్పుడు మనకు ప్రచారం నుండే ఇదంతా అయితే జరిగింది. సో అప్పుడు మనకి నాగబాబు అయితే దీని మీద అయితే కొంచెం రియాక్ట్ అయితే అవ్వడం జరిగింది. సో అప్పుడు అయితే ట్వీట్ చేయడం అయితే జరిగింది, మేమంతా ఒకవైపు ఉంటే ఒకవైపు అలా అంటూ అయితే ఒకటి అలా ట్వీట్ చేయడం అయితే జరిగింది. సో మా వైపు ఉంటే, మా కోసం ఉంటే మేమైతే ఎంతవరకు అయినా వెళ్తాము, ఎంతవరకైనా అతని కోసం అయితే ఏదైనా చేస్తాము అంటూ ఇలా అయితే ట్వీట్ చేయడం అయితే జరిగింది నాగబాబు గారు. అయితే ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా అయితే మన సాయి ధరమ్ తేజ్ అయితే మన అల్లు అర్జున్ అయితే అన్ఫాలో అయితే చేయడం జరిగింది. ట్విట్టర్లో కానివ్వండి, అలాగే ఇన్స్టాగ్రామ్లో అయితే అల్లు అర్జున్ అయితే అన్ఫాలో చేయడం జరిగింది. అయితే నిన్న జరిగిన మనకి రీసెంట్గా జరిగిన ఇప్పుడు ఏదైతే మనకి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో మన పవన్ కళ్యాణ్ గారు, సో ప్రమాణ స్వీకారంకి అయితే చాలా మంది మెగా ఫ్యామిలీ అయితే రావడం జరిగింది. ఎవరైతే మన రామ్ చరణ్ గారు కానివ్వండి, అలాగే మన చిరంజీవి గారు, ఇలా చాలా మంది అయితే మెగా ఫ్యామిలీ అయితే అక్కడికైతే రావడం అయితే జరిగింది. కానీ అల్లు ఫ్యామిలీ నుంచి అయితే ఒక్కరు కూడా రావడం లేదు. అంటే ఇప్పుడు మన అల్లు అర్జున్ గారు సరే పుష్ప మూవీ బిజీలో అయితే ఉన్నాడు అనుకున్నా కానీ మన అల్లు అరవింద్ గారు కానివ్వండి, అల్లు ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా ప్రమాణ స్వీకారంకి అయితే అక్కడికైతే అంగీకరించలేదు. సో అక్కడికైతే ఎవరు కూడా రాలేదు, అలాగే ఇంకా ఎవరు కూడా రెస్పాండ్ అయితే అవ్వలేదు. సో మనం ప్రచారంలో ఆ టైంలో చూసుకున్నా కానీ జస్ట్ అల్లు అర్జున్ గారు అయితే జస్ట్ విషెస్ చెప్పడం కానివ్వండి, అలా ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది. కానీ ఎలాంటి ప్రచారం చేయలేదు, ఎలాంటి ఒక రీల్ కూడా పెట్టలేదు, ఎలాంటి సపోర్టివ్ అయితే చేయలేదు మన పవన్ కళ్యాణ్ గారికి అయితే. కానీ నాకు స్నేహితుడు అంటూ అంటే అక్కడ ఉన్న నంద్యాల ఎవరైతే శిల్ప రవి గారు ఉంటారో, సో అతనికైతే చాలా ప్రచారం చేయడం జరిగింది, అక్కడికి వెళ్ళడం జరిగింది, అతనికి కలవడం జరిగింది. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ అయితే చాలా మంది అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా దీనికి రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. అలాగే మెగా ఫ్యామిలీ ఎవరైతే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఉంటారో, అంటే మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానివ్వండి, అలాగే మన చిరంజీవి గారి ఫ్యాన్స్ కానివ్వండి, సో ఓవరాల్గా మన మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే కొంచెం ఇదైతే చాలా హల్చల్ అని అయితే చెప్పొచ్చు. చూసినట్టయితే మన అల్లు అర్జున్ గారిని కూడా చాలా మంది అయితే ట్రోల్ చేయడం అయితే జరిగింది. అలాగే నాగబాబు గారిని కూడా మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, సో నాగబాబు గారిని కూడా అంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టడం కానివ్వండి, ఇలా ట్రోల్ చేయడం కానివ్వండి, ఇలా చాలా అయితే అవ్వడం అయితే జరిగింది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ పుష్ప మూవీ గురించి కూడా మాట్లాడుకుంటే, అంటే పుష్ప మూవీలో అయితే అల్లు అర్జున్ గారు అయితే చాలా బిజీ ఉన్నారు. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ కూడా చాలా నెగటివ్ అయిపోతున్నారు, అలాగే మూవీకి కూడా చాలా నెగటివిటీ వస్తుంది. అంటే దీంతో పాటు ఇంకా ఇప్పుడు మెగా ఫ్యామిలీ కూడా ఎవరు కూడా సపోర్ట్ చేయడం అయితే లేదు ప్రజెంట్ అయితే పుష్ప మూవీకి అయితే. అంటే ఇప్పుడు మనం పుష్ప ప్రమోషన్స్ చూసుకున్నా కానీ పుష్ప ప్రమోషన్స్కి అయితే మన అల్లు అర్జున్ గారు అలాగే అల్లు అర్జున్ గారు ఇప్పుడు మూవీ టీమ్ అయితే ఏదైతే ఉందో, సో టీమ్ మాత్రమే ఈ మూవీకి అయితే సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. కానీ మెగా ఫ్యామిలీ నుంచి ఇంతకుముందు మన అల్లు అర్జున్ గారి ఏ మూవీ రిలీజ్ అయినా కానీ, ఏ ప్రమోషన్ అయినా కానివ్వండి, ఏది చేసుకున్నా కానీ, ఏ ఈవెంట్ అయినా కానీ మెగా ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు అయితే వస్తుండే. ప్రస్తుతం మనకి మన సాయి ధరమ్ తేజ్ని చూసుకున్నట్లయితే కనుక సాయి ధరమ్ తేజ్ కేవలం ఒక మన అల్లు సిరీస్ని మాత్రమే ఫాలో అవుతున్నారు. అల్లు ఫ్యామిలీ నుంచి అయితే అల్లు సిరీస్ని మాత్రమే ఫాలో అవుతున్నారు. కానీ అల్లు అర్జున్ గారిని కానివ్వండి, అల్లు అర్జున్ గారి వైఫ్ని కానివ్వండి, అల్లు అరవింద్ కానివ్వండి, ఇలా ఎవరిని కూడా ఫాలో అవ్వడం లేదు. ప్రతి ఒక్క దాంట్లో అయితే అన్ఫాలో చేసినట్లయితే మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నా కానీ, అలాగే ట్విట్టర్లో చూసుకున్నా కానీ, సో ఎందులో చూసుకున్నా కానీ మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే మెగా ఫ్యామిలీ నుంచి అయితే సాయి ధరమ్ తేజ్ అయితే అన్ఫాలో అయితే చేయడం జరిగింది. అంటే మరి చాలా హట్ అయ్యాడేమో, అంటే ఇలా ప్రచారం చేశారు. అలాగే మన ప్రమాణ స్వీకారానికి కూడా అల్లు ఫ్యామిలీ ఒకరు కూడా రాలేదని కొంచెం మన సాయి ధరమ్ తేజ్ అయితే హట్ అయినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ బ్రో మూవీ చూసాము, అందులోనే ఇలా ఇద్దరి కాంబినేషన్ కానివ్వండి, ఇలా ఇద్దరు ఎఫెక్షన్ కానివ్వండి, ఎమోషన్ కానివ్వండి ఎంత బాగుంటుంది అనేది మనకు ఆ మూవీలోనే అర్థమైపోయింది. అంటే అది రియల్ లైఫ్ కానివ్వండి, రియల్ లైఫ్లో కూడా ఇంతే చాలా ఆనందంగా అయితే ఉంటారు. అంటే మనకు ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళి ఎప్పుడైతే మన పవన్ కళ్యాణ్ గారు అంటే మోదీ గారిని కలిసి ఇక్కడికి హైదరాబాద్ రాగానే అలా ఇద్దరు ఎఫెక్షన్ కానివ్వండి, అలాగే మా 21 సీట్లకు 21 సీట్లు కొట్టినప్పుడు మన సాయి ధరమ్ తేజ్ ఎంత బాగా అలా హగ్గింగ్ కానివ్వండి, వాళ్ళ సెలబ్రేషన్స్ కానివ్వండి, వాళ్ళ ఇద్దరు సంతోషం అయితే మనం అసలు ఆ వీడియోలో చూడలేకపోయాం. అంటే అంత ఆనందంగా, అంత సంతోషంగా ఎంత ఉంటారో. సో అప్పటి నుంచి ఒక్కసారి కూడా ఎప్పుడైతే
మన పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లకు 21 సీట్లు కొట్టారో అప్పటి నుండి ఇప్పటి వరకు, అంటే అప్పుడు రిజల్ట్ తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు అయితే అల్లు ఫ్యామిలీ ఒక్క వీడియోలో కానివ్వండి, ఒక్క ఫోటోలో కానివ్వండి ఎక్కడ కూడా కనిపించలేదు. అంటే మనకి అప్పటి నుంచి ఇప్పుడనే కాదు ఎప్పుడు చూసుకున్నా కానీ, అంటే మనకి ప్రచారం పొలిటీషియన్స్ అనే కాదు, పొలిటికల్గానే కాదు, ఏ ఈవెంట్ అయినా కానీ ఎక్కడైనా కానీ, ఏ మ్యారేజ్ ఈవెంట్ అయినా కానీ మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ అంతా ఒక దగ్గర చేరుతుంది. కానీ ఇప్పుడు రీసెంట్గా అయితే సో అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ అంటూ అయితే చాలా నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఏ ఈవెంట్లో అయినా కానివ్వండి, అలాగే ఇప్పుడు పొలిటికల్ పరంగా కానివ్వండి, మన పవన్ కళ్యాణ్కి సపోర్టివ్గా కానివ్వండి, నెగిటివ్గా కానివ్వండి, అల్లు ఫ్యామిలీ మాత్రం ఏమాత్రం ఇందులో అయితే ఇన్వాల్వ్ అయితే లేదు. కానీ ఇన్వాల్వ్ కాకపోయినా వేరే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం అనేది ఇంకా చాలా నెగిటివ్ మారింది. అలాగే ఫ్యాన్స్ కూడా చాలా ఎవరికి కూడా నచ్చడం లేదు. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా చాలా నచ్చడం లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ని అభిమానించే వాళ్ళు మన పవన్ కళ్యాణ్ని కూడా చాలా మంది అభిమానించే వాళ్ళు అయితే ఉన్నారు. సో దీని ద్వారా అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా నెగిటివ్గా అయితే కామెంట్ చేస్తున్నారు. అంటే అన్న ఇప్పుడు ఇది అయితే చేయడం మీరు కరెక్ట్ కాదు, ఓకే మన పవన్ కళ్యాణ్ అన్నకి అయితే మీరు సపోర్టివ్ ఇవ్వకపోయినా కానీ, విషయం చెప్పకపోయినా కానీ, సో మీరు ఇలా అయితే చెప్పడం అయితే కరెక్ట్ కాదు అని అంటే అయితే చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో. అలాగే మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఇంకా చాలా అయితే ఓవర్గా అయితే నెగిటివ్ కామెంట్స్, అంటే మన అల్లు అర్జున్కి నెగిటివ్ కామెంట్స్ అయితే చాలా చేస్తున్నారు. అలాగే పుష్పకి అయితే ఏమాత్రం సపోర్టివ్ ఉండదు మా నుంచి అనుకుంటూ కూడా చాలా వరకు అయితే కామెంట్లు అయితే చేస్తున్నారు. సో ఇది ఇలా ఉంటే పుష్ప కూడా ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది అంటూ అయితే సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ అవుతుంది. సో మరి మూవీ అది వైరల్ అవుతుందా లేదనేది పక్కన పెడితే కనుక ఇప్పుడైతే మెగా ఫ్యామిలీ నుంచి అయితే చాలా మంది అయితే సో అల్లు ఫ్యామిలీకి అయితే ఇదైతే బాగా సీరియస్ మ్యాటర్ అయితే నడుస్తుంది అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సాయిధరమ్ తేజ్ అయితే అన్ఫాలో అయిందని అయితే మనం అన్ఫాలో చేసేదైతే మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ట్విట్టర్లో కానివ్వండి, ఇలా మరి ఇంకా ఎంతమంది చేస్తారో అయితే ముందు అయితే చూడాలి. ఎందుకు ఆల్రెడీ ఇంతకు ముందు అయితే మనకి నాగబాబు గారు అయితే మనం చూసాము. అంటే మన అల్లు అర్జున్ గారికి అయితే నెగిటివ్గా కానివ్వండి, అల్లు అర్జున్ గారికి ఇలా ట్వీట్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు సాయిధరమ్ తేజ్ మరి నెక్స్ట్ ఎవరు అనేది అయితే ముందు అయితే చూడాలి.